హలో అండి. నేను ఫస్ట్ టైమ్ అనేది టేబుల్ మీద బ్లౌజ్ అనేది కట్ చేస్తున్నాను. ఈ మధ్య ఎప్పుడు కింద కట్ చేసేదాన్ని. అయితే బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకు. కట్ చేసిన తర్వాత సడెన్‌గా పైకి లేస్తే ఒక్కసారిగా పట్టేస్తుంది. నడుమంతా పట్టేస్తుంది. అందుకని చెప్పేసి నేను డైనింగ్ టేబుల్‌గా యూజ్ చేసుకుంటూ ఉన్నాను ఈ టేబుల్‌ని. అయితే ఈ టేబుల్‌ని ఎందుకులే అని చెప్పేసి నేను కటింగ్‌కయితే పెట్టుకుందామని చెప్పేసి అరేంజ్ చేసేసుకున్నాను. అక్కడ ప్లగ్ దగ్గరే పెట్టుకున్నాను. ఎందుకంటే ఐరన్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి బావుండిద్దని చెప్పేసి నేను ఇలాగైతే సెట్ చేసుకొని బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ అయితే కస్టమర్‌దనమాట. వాళ్ళు కట్ అయితే కుట్టమన్నారు. అంటే వాళ్ళకి షేప్ అనేది ఇష్టం ఉండదంట. ప్రిన్సెస్ కట్ కుట్టమన్నారు. నేనేం చేశానంటే వాళ్ళకి ఆల్రెడీ 2 బ్లౌజులైతే కుట్టా నేను. ఇలాగనమాట. అంటే ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేయకుండానే స్టిచ్చింగ్‌లోనే వచ్చేసిద్ది. అలాగే షేప్ పట్టి కూడా వచ్చిద్దనమాట దానికి. ఇలాగైతే కుట్టాను. తనకి బాగా నచ్చిందంట. ఇలాగే స్టిచ్ చేయమని చెప్పారు చూడండి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను ఆల్రెడీ. ఇదైతే ఫ్రంట్ పార్టు లోతు కూడా తీసేసి అది ఎలా ఉందో అలాగా షేప్ పట్టీలు కూడా సెపరేట్‌గా కట్ చేసేసుకుంటాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే మామూలుగా ఫ్రంట్ పార్ట్ మనం ఎలాగా నార్మల్ బ్లౌజ్‌కి కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసేసుకోవాలి. ఆ మధ్యలో ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకోకూడదు. తర్వాత స్టిచ్చింగ్‌లో మాత్రమే అది మనము డ్రెస్సులకి ఎలాగైతే మనము స్టిచ్చింగ్‌లో ఎలా ప్రిన్స్ కట్ కుట్టుకుంటామో అలాగా కుట్టుకోవాలనమాట. కానీ నేను డ్రా అనేది కటింగ్ చేసేటప్పుడే డ్రా చేసుకుంటాను. ఇంకా మధ్యలో టక్స్‌లు పెట్టుకున్నాను కదా! అలాగా నేనైతే స్టిచ్ చేసుకుంటాననమాట. కట్ చేయకుండానే స్టిచ్ చేసుకుంటాను. చూడండి ఇలాగైతే కట్ చేసేసాను. ఇప్పుడు స్టిచ్ చేసేసాను. ఎలా ఉందో చూడండి. ఇలా వచ్చిందనమాట. చాలా బావుంది గదా! కొంచెం సన్నటి వాళ్ళకేందంటే వాళ్ళకి నచ్చదనమాట. ఇలాగే నచ్చిద్ది. తనకైతే చాలా బాగా నచ్చిందంట. మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.